హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బేబీ స్కిన్ కేర్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇంట్లో బయట మనకు ఎన్నో పనులు ఉండటం వల్ల స్కిన్ కేర్ తీసుకోలేకపోతున్నాము. బట్ పిల్లల విషయంలో అయితే కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో ఏవేవో ప్రొడక్ట్స్ యూజ్ చేసి వాళ్ళ స్కిన్‌ని పాడు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేబీ స్కిన్‌కి, అడల్ట్ స్కిన్‌కి డిఫరెన్స్ ఏంటో నేను మీకు చెప్తాను. అండ్ ఎలాంటి కేర్ తీసుకుంటే బెటరో గూడా చెప్తాను. పిల్లలకి ఒక పర్ఫెక్ట్ స్కిన్ బ్యారియర్ అన్నది పూర్తిగా ఫార్మ్ అయ్యుండదు. పిల్లల స్కిన్‌లో వైడనింగ్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల హీట్ లాస్ అన్నది ఈజీగా జరుగుతుంది. అందుకే కోల్డ్ ఎన్విరాన్మెంట్‌లో అంటే చలి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఒక అడల్ట్ ఎంత కేర్ అయితే తీసుకుంటారో పిల్లలకి ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాలి. వాళ్ళకి నార్మల్‌గా వేసిన డ్రెస్ చలిని ఆపేటువంటిది అయినప్పటికీ ఇంకా ఒక స్వెటరు లేక ఒక షాల్‌తో ఈ విధంగా ఎక్స్‌ట్రాగా కవర్ చేయాలి. ఎందుకంటే ఒక అడల్ట్ బాడీలో హీట్‌ని రిటైన్ చేసినంత పిల్లలు రిటైన్ చేయలేరు. హీట్ లాస్ పిల్లలకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బేబీస్ విషయంలో స్కిన్ కేర్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. పిల్లల స్కిన్ క్విక్‌గా డ్రై అయిపోతుంది. లైట్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయండి. సో స్కిన్ ఎక్కువగా డ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఇరిటేట్ చేసే ఇంగ్రీడియెంట్స్ ఏవి స్కిన్‌పై యూజ్ చేయకూడదు. వెల్లుల్లి, లవంగాలు, జీలకర్ర ఇలాంటివి వాడితే స్కిన్ ఇరిటేషన్‌కి గురయ్యి రెడ్‌గా అవుతుంది. బేబీ ఆయిల్‌తో బాడీ మసాజ్ చేయొచ్చు. ఇది బేబీ యొక్క ఓవరాల్ హెల్త్‌కి కూడా మంచి చేస్తుంది. గోరువెచ్చని నీటితోనే పిల్లలకి స్నానం చేయించాలి. మరీ వేడిగా లేక మరీ చల్లగా కూడా ఉండకూడదు. యాక్చువల్‌గా వేడి వేడి నీళ్ళతో స్నానం అన్నది అడల్ట్‌కైనా సరే మంచిది గాదు. కాకపోతే వేడి వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది గాబట్టి మనం చేస్తూ ఉంటాము. పిల్లలకైతే అలా చేయకూడదు. స్నానం చేయించాక ఫోల్డ్స్ ఉన్న ఏరియాలో అంటే ముడతలు ఉన్న ఏరియాస్‌లో అండర్ ఆర్మ్స్, థైస్, నెక్ ఇలాంటి ప్లేసెస్‌లో వాటర్ స్టోర్ అయ్యి అలానే ఉండిపోవచ్చు. సో, ఆ ప్లేసెస్‌ని నీట్‌గా టవల్‌తో తుడవాలి. అండ్ బట్టలు వేసే ముందు గూడా మొత్తం క్లీన్ చేశాకే బట్టలు వేయాలి. వాటర్ అలాగే స్టోర్ అయ్యి ఉందనుకోండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ గూడా ఉంటాయి. డైపర్స్ వాడటం వల్ల వచ్చే ర్యాషెస్‌ని తగ్గించడానికి డైపర్ ర్యాష్ క్రీమ్స్ ఉంటాయి. అవి అప్లై చేయాలి. సో, ఈ క్రీమ్ ఏం చేస్తుందంటే స్కిన్‌పై ఒక ప్రొటెక్టివ్ లేయర్‌ని ఫార్మ్ చేస్తుంది. సో, స్కిన్‌ని కాంటాక్ట్ అయ్యే యూరిన్ దానివల్ల వచ్చే ఇరిటేషన్‌ని తగ్గిస్తుంది. దీనివల్ల ర్యాషెస్ రాకుండా ఉంటాయి. బాడీ లోషన్స్ పిల్లల స్కిన్‌కి వాడాలి. అప్పుడే మాయిశ్చరైజేషన్ ఉంటుంది. అండ్ రెడ్‌నెస్, ఇరిటేషన్, ఇచ్చింగ్ లాంటివి రావు. బేబీస్‌కి పౌడర్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఎస్పెషల్లీ న్యూ బోర్న్ బేబీస్‌కి బాత్ పౌడర్స్ యూజ్ చేయకూడదు. సో, బేబీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. చెక్ చేయండి. సో, నేను సెల్ చేస్తున్న ఈ స్కిన్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్‌ని తిరిగి కొంతమంది సెల్ చేసి మళ్ళీ మనీ ఎర్న్ చేస్తున్నారు. సో, రీసెల్లర్స్‌కి కూడా అనుకూలంగా ఉండాలని జెప్పి సింపుల్ అండ్ ప్లెయిన్ ప్యాకేజింగ్‌లో ప్రొడక్ట్స్‌ని పంపిస్తున్నాము. సో, కోఆపరేట్ చేయండి. ఇలాంటి యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ గురించి మీరు రెగ్యులర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే 9032101548 అనే నంబర్‌ని సేవ్ చేసుకొని వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. అండ్ మెసేజ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు మెసేజ్ చేయకపోతే మీరొకళ్ళు ఉన్నారని నాకు తెలియకుండానే అయిపోతుంది. నేను మిమ్మల్ని వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్‌లో యాడ్ చేస్తాను. అప్పుడు నేను మీకు ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి పంపిస్తూ ఉంటాను. దాంట్లో ఇందాక నేను చెప్పిన ప్రొడక్ట్ కూడా కనిపిస్తుంది. మీకు దాంట్లో ఏ ప్రొడక్ట్ నచ్చితే దాన్ని మీరు బై చేయడానికి లింక్స్ కూడా ఉంటాయి. అది క్లిక్ చేసి బై చేయొచ్చు. అండ్ మీకున్న స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను మీకు ఒక మంచి ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.